హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ రైస్ని ఇంట్లో సింపుల్గా చేసి పెట్టేయచ్చు. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. దానికోసం ముందుగా ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని హీట్ చేసుకోండి. దానిలో ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా పసుపు, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని తాలింపుని వేయించుకోవాలి. దీనిలో మీ రైస్కి తగ్గట్టు ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఎగ్స్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి చేసుకుంటే ఎగ్ రైస్లోకి పర్ఫెక్ట్గా పీసెస్ అనేది కరెక్ట్గా వస్తాయండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రిడ్జ్లో నుంచి తీసి అప్పటికప్పుడు చేసుకున్నారంటే ఎగ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ టిప్ని ఫాలో అయ్యి చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ ఎగ్ బ్యాటర్ని అంతటినీ కూడా కొద్దిగా కలిపేసుకొని పీసెస్ లాగా కుక్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఒక 2 నిమిషాలు కలిపారంటే మనకి ముక్కలు ముక్కలుగా అయిపోతుందన్నమాట. ఇప్పుడు ఎగ్కి సరిపడా కొద్దిగా మాత్రమే ఉప్పు వేసుకొని ఎగ్కి మాత్రమే పట్టించేసేయాలి. దీన్ని ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్ పెట్టేసి వేయించుకోవాలి. అప్పుడు ఎగ్ బైట్స్ అనేవి క్రిస్పీగా రెడీ అయిపోతాయండి. చూసారు కదా, ఇప్పుడు మనం ముందుగా వండి పక్కన పెట్టుకున్న రైస్ని పొడి పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని ఎగ్లో వేసేసుకున్నాము. ఈ రైస్ని ఎగ్లో మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం హైలో ఉంచుకోండి, అప్పుడే టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట. సిమ్లో పెట్టారంటే మీకు ఉడికినట్టు అయిపోతుంది. హైలో పెట్టి చేయడం వల్ల మనకి ఫ్లేవర్స్ అనేవి బాగా రైస్కి పడతాయండి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఎగ్నంతటిని రైస్లో కలిసేలాగా కలిపేసుకోవడమే. ఇప్పుడు మనం రైస్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి, అలాగే కారం వేసుకోవాలి. మీ కారం స్పైసీకి తగ్గట్టు చూసి వేసుకోండి. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి స్పైసీకి తగ్గట్టు చూసి వేసుకోండి. ఉప్పు కారం అంతా రైస్లో కలిసేలాగా బాగా కలిపేసుకొని చివరగా కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవచ్చు. మీరు ఏమైనా మసాలాలు వేసుకోవాలి అనుకుంటే కొంచెం గరం మసాలా వేసుకోండి, లేదా ధనియాల పొడైనా వేసుకోండి, బాగుంటుంది. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటున్నాను. అంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎగ్ రైస్ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా టేస్టీగా తినేయొచ్చండి. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టేయచ్చు. అప్పటికప్పుడు లంచ్కి కానీ డిన్నర్కి కానీ ప్రిపేర్ చేసుకుని ఈజీగా తినేయచ్చు. చూసారు కదా, ఇదండి ఈరోజు వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది. దీనిలో మీరు కావాలి అంటే పచ్చి ఉల్లిపాయలని కట్ చేసి వేసుకొని సర్వ్ చేయొచ్చు. అలాగే నిమ్మకాయ కావాలంటే పిండుకోవచ్చు. అంతేనండి, టేస్టీ ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.